Hi friends, I am Kalyan. Welcome to our channel. ఈరోజు మనం తెలుసుకోబోయేది హౌ టు యాడ్ ఎక్సెల్ మల్టీకాల్ ఏ న్యూ లాట్. ఆ లాట్ నెంబర్ మనకు కిట్ మీద చేంజ్ అయితే ఇంకొక లాట్ నెంబర్ మనకు అలాట్మెంట్ వస్తే ఆ లాట్ నెంబర్ని ఈరోజు మనం ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మిషన్ ఈ EM200 మిషన్లో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మీకు అన్ని ఆప్షన్స్ ఇలా ఉంటాయి. కన్జ్యూమబుల్స్, ఈ ఇంటర్ఫేస్ ఆప్షన్లో కన్జ్యూమబుల్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఏదైతే మీకు ఏ రియేజెంట్ అయిపోయినా కానీ ఏదైనా క్యాలిబ్రేషన్స్ కానీ స్టాండర్డ్ కానీ అయిపోయినా మనకు కన్జ్యూమబుల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కన్జ్యూమబుల్ టైప్ అడుగుతుంది. ప్రజెంట్ మనం ఎక్సెల్ మల్టీకాల్ న్యూ లాట్ నెంబర్ అనేది మనము క్రియేట్ చేయాలి కాబట్టి, న్యూ లాట్ నెంబర్ యాడ్ చేయాలి కాబట్టి క్యాలిబ్రేటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్యాలిబ్రేషన్లో మీకు ఇన్ని ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. నాకు ఎక్సెల్ మల్టీకాల్ కావాలి కాబట్టి దీన్ని క్లిక్ చేసేసి మళ్ళీ కన్జ్యూమబుల్స్ ఏదైతే మనకు కన్జ్యూమ్ అయిపోయింది ఏది ఎక్సెల్ మళ్ళీ మల్టీకాల్ డబుల్ క్లిక్ చేయాలి. దీని మీద డబుల్ క్లిక్ చేసిన తర్వాత మీకున్న పాత లాట్ నెంబర్ అయితే ఇది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ కింద ఆప్షన్లో బాటమ్ ఆప్షన్లో మీకు ప్రింట్, యాడ్, ఎడిట్, క్లియర్ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్స్ దగ్గర ఏదైనా మీరు ఇంతకుముందు లాట్ నెంబర్లో ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదు నాకు కొత్త లాట్ నెంబర్ కావాలి అనుకున్నప్పుడు కొత్త లాట్ నెంబర్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఒక కొత్త ఇంటర్ఫేస్ బాక్స్ అనేది అన్ని ఎంటీస్తో మీకు ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మనకు కంపెనీ నుంచి వచ్చిన బాక్స్ని అన్సీల్ చేసేసి లోపల ఉన్న ఈ పేపర్తోని మొత్తం మనము ఆ లాట్ నంబర్ కానీ దాని పక్కన వాల్యూస్ కానీ అన్నీ ఎంటర్ చేసుకోవాలి. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఇది మనకు లాట్ నెంబర్ అండి. ఈ లాట్ నెంబర్ ఎక్స్పైరీ డేట్ 2026 వరకు ఉంది. ఇవన్నీ టెస్ట్ నేమ్స్ లోపల మనం పారామీటర్స్, ఆ తర్వాత ఇక్కడ వాల్యూస్, యూనిట్స్, వాల్యూస్ ఇవి మనము లోపల యాడ్ చేసుకోవాలి. గ్లూకోజ్ కానివ్వండి అలా యాడ్ చేసుకుంటూ సో నెక్స్ట్ ఇక్కడ లాట్ నెంబర్ మనం ఎంటర్ చేసుకోవాలండి. లాట్ నెంబర్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఈజ్గా మనం లాట్ నెంబర్ యాడ్ చేసుకోవాలి. లాట్ నెంబర్ వచ్చేసి 2412053. ఆ తర్వాత బి కూడా ఉంది కాబట్టి క్యాప్స్లో మనం బి ఎంటర్ చేసుకోవాలి. బి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఎక్స్పైరీ డేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది? 2026 ఉంది. 2026 అంటే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. టూ 2026కి ఎంటర్ చేసుకుంటే ఇది 7th మంత్ వరకు ఉంది అంటే జూలై వరకు మనకి ఇది వాడుకోనికి ఉంటుంది. ఈ లాట్ నెంబర్ ఇన్పుట్ చేసినాక ఆ తర్వాత ఎక్స్పైరీ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము గ్లూకోజ్ ఏదైతే ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయో అక్కడ అడుగుతున్న వాల్యూ ఏదైతే కాన్సన్ట్రేషన్ వాల్యూ ఉందో ఆ కాన్సన్ట్రేషన్ వాల్యూ అనేది మనము యాడ్ చేసుకోవాలండి. ఆ కాన్సన్ట్రేషన్ వాల్యూ వచ్చేసి గ్లూకోజ్ మనము చూసుకోవాల్సి ఉంటుంది. గ్లూకోజ్ ఇక్కడ ఈ వాల్యూ అనేది మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. 202 ఈ వాల్యూ ఒక్కటే ఎంటర్ చేసుకోవాలండి. ఈ వాల్యూ ఎంటర్ చేసుకోకూడదు. వాల్యూస్ ఎంటర్ చేసుకోవాలండి. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఆప్షన్ నెక్స్ట్ స్టెప్ ఏంటిది అని అంటే సేవ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇందాక మనకు ఈ లాట్ నెంబర్ ఉండేది పాతది, ఇప్పుడు కొత్త లాట్ నెంబర్ కూడా మనకు యాడ్ అయింది. సో ఇది యాడ్ అయినాక తర్వాత మనం ఆటోమేటిక్గా క్యాలిబ్రేషన్స్ అన్నీ ఇచ్చుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఎక్సెల్ మల్టీకాల్ యాడింగ్ ఆఫ్ ఎ న్యూ లాట్ నెంబర్. థ్యాంక్ యూ.